నమస్కారం. ఎస్ఆర్పి న్యూస్ 24లో స్వాగతం. చాలా రోజుల తర్వాత ఇలాంటి జర్నలిజంని చూశాం. ఐజీని రాజీనామా చేస్తావా అంటూ అడిగిన తెగింపు చూడక ఎన్నాళ్ళైందో. మెడికల్ షాపుల్లో ఫార్మసిస్టు లేకుండానే మందులు అమ్ముతున్నారు. డ్రగ్స్కు బానిసైన పిల్లలకు మెడికల్ షాపులే అడ్డగా మారాయి. ప్రిస్క్రిప్షన్ లేకుండానే అడ్డగోలుగా అమ్ముతున్నారు. మరియు చిన్న చిన్న షాపులకు సీజ్ చేసిన డ్రగ్స్ కంట్రోల్ రూమ్లో ఓమ్ని చైల్డ్ సిస్టంపై స్వేచ్ఛ బిగ్ టీవీ ఈరోజు ఇన్వెస్టిగేషన్ కథనాలు ఇచ్చింది. ఫార్మసిస్ట్ లేకుండా ఫార్మా నడపొచ్చా అనే ప్రశ్నకు ఐజీ కమలాసన్ రెడ్డికి కోపం వచ్చింది. కమల రిపోర్టర్ అని చూడకుండానే బయటకు నెట్టేశారు. మళ్ళీ ప్రశ్న అడిగే ప్రయత్నంలో చేత కాకపోతే రాజీనామా చేస్తారా అంటూ తెగింపు ప్రశ్న ఇటీవల కాలంలో తెలుగు మీడియాలో చూడలేదు. సీనియర్స్ ప్రోత్సహిస్తే ప్రతి జర్నలిస్టు ఇలానే తయారు అవుతారు. అధికారులు కార్పొరేట్ కంపెనీల కోసం కాకుండా ప్రజల కోసం పని చేస్తారు. మీడియా సోదరులు మారాలి మరియు ఇలాంటి జర్నలిజాన్ని ప్రోత్సహించాలి. నేషనల్ మీడియాతో మాత్రమే ఇలాంటి వాటిని చూస్తుంటాం. ఇప్పుడు బిగ్ టీవీ తెగించి ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ఫైట్ చేస్తోంది. డ్రగ్స్ దందాలపై నిబంధనలు పాటించిన మెడికల్ షాపులపై నిఘా పెట్టింది. చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ 24. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రస్తుతం అయితే మాత్రం మరొకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా ఉన్నప్పుడు సార్ అంటే ఇప్పుడు మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు, రిజైన్ చేసేస్తారా? మరి రిజైన్ చేసేస్తారా? మీరు ఒక మీడియాతో సార్ మీరు మీరు రిజైన్ చేసేస్తారా పోస్ట్కి? మీరు ఇంకెందుకు ఫార్మసిస్టులు ఇంతగానం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎవరూ లేకుండా ఒక డ్రగ్ ఏదైతే ఉంటుందో వాటన్నిటినీ కూడా చేస్తున్నప్పుడు ఎందుకు పడ్డాము? మీద ఎక్కడ ఉన్నాము అంటే మీరు రిజైన్ చేసేస్తారా? ప్రస్తుతం అయితే మాత్రం మరొకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా ఉన్నప్పుడు సార్ అంటే ఇప్పుడు మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు, రిజైన్ చేసేస్తారా? మరి రిజైన్ చేసేస్తారా? మీరు ఒక మీడియాతో సార్ మీరు మీరు రిజైన్ చేసేస్తారా పోస్ట్కి? మీరు ఇంకెందుకు ఫార్మసిస్టులు ఇంతగానం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎవరూ లేకుండా ఒక డ్రగ్ ఏదైతే ఉంటుందో వాటన్నిటినీ కూడా చేస్తున్నప్పుడు ఎందుకు పడ్డాము? మీద ఎక్కడ ఉన్నాము అంటే మీరు రిజైన్ చేసేస్తారా?